నమస్తే జనభేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చమురు ఎగుమతులను విస్తరించేందుకు కెనడా పైప్లైన్ ను పసిఫిక్ తీరానికి పొడిగించింది. ప్రధాని మోదీ జోధ్పూర్ విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించారు. వర్షాకాల లోటు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని మంత్రిత్వ శాఖలను ఆదేశించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఐదు ఖండాల యువత ఆర్ఎస్ఎస్ తరహా శిక్షణ కోరుకుంటుంది. మోహన్ భగవత్. రాజకీయాల్లో 20 ఏళ్లు భావోద్వేగ పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గూగుల్ కంటే కుప్పం ప్రాజెక్టులో ఎక్కువ సంతోషాన్నిచ్చాయన్న ఏపీ సీఎం చంద్రబాబు. కవిత పార్టీకి భారీ షాక్. తన పేరును మార్చుకోవాలని టీఆర్ఎస్ ను ఆదేశించిన ఎన్నికల సంఘం. అన్ని జగన్ హయాంలోనే జరిగితే చంద్రబాబు క్రెడిట్ ఎందుకు కాజేస్తున్నారు? ఎంపీ అవినాష్ రెడ్డి. రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుందన్న హరీష్ రావు. అమరావతి పేరుతో వేసిన అప్పుల భారం చివరికి ప్రజలపైనే పడుతుంది. సజ్జల. గోల్ ఆఫ్ ది టోర్నమెంట్. కేపేవెడ్ ఆటగాడి కళ్ళు చెదిరే గోల్తో మెస్సీ టీమ్ షాక్. పసిడి మళ్లీ పరుగు. 1.50 లక్షల మార్కు దాటిన బంగారం. ప్రధానమంత్రి మార్క్ కార్నీ దేశానికి ప్రధాన చమురు వినియోగదారులుగా ఉన్న అమెరికాపై ఆధారపడాన్ని తగ్గించాలని, అదే సమయంలో బ్రిటిష్ కొలంబియా ఉత్తర తీరంలో పర్యావరణ పరిరక్షణ విడిచిపెట్టకుండా ఇంధన వనరులు సమృద్ధిగా ఉన్న ఆ ప్రావిన్స్ లోనే వేరుపాటువాద ఉద్రిక్తలను తగ్గించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కెనడా గురువారం అల్బెర్టా నుంచి పసిఫిక్ తీరం వరకు ఒక కొత్త పైప్లైన్ ముందుకు తీసుకెళ్లింది. కార్నీ మరియు అల్బెర్టా ప్రీమియర్ డానియల్ స్మిత్ దక్షిణ బ్రిటిష్ కొలంబియా గుండా ప్రతిపాదిత మార్గాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు ఉత్తర బ్రిటిష్ కొలంబియా తీరంలో చమురు ట్యాంకర్ పై నిషేధాన్ని కొనసాగిస్తూనే ఆసియా మార్కెట్ కు మరింత కెనడియన్ చమురును అందుబాటులోకి తెస్తుందని వారు తెలిపారు. ఉత్తర బ్రిటిష్ కొలంబియా మరియు గ్రేట్ బేర్ రెయిన్ ఫారెస్ట్ గుండా వెళ్లే పైప్లైన్ ను ట్రుడో వ్యతిరేకించారు. ఆయన అల్బర్టా నుంచి బ్రిటిష్ కొలంబియా దక్షిణ తీరం వరకు ఉన్న ట్రాన్స్ మౌంటైన్ పైప్లైన్ ను ఆమోదించారు. కానీ పర్యావరణవేత్తలు మరియు స్థానిక కమ్యూనిటీల నుంచి వ్యతిరేకత రావడంతో నార్థర్ గేట్వే ప్రాజెక్టును తిరస్కరించారు. We've agreed, or at least I think that's what's in the submission that I may get momentarily, that the best route for a new pipeline is one that goes through one that already exists, south through the Trans Mountain Corridor to our Pacific coast, the gateway to the world's fastest growing markets.
We've already agreed to reform carbon markets so they promote real emissions. We've already agreed to substantial methane reductions and to new measures, new incentives and reforms so that power markets can grow sustainably and affordably, and this being Alberta, significantly. We will maintain, the federal government will maintain the tanker ban to protect Canada's coastlines and precious habitats, and consistent with the MOU as a prerequisite for the pipeline, the Government of Canada, the Government of Alberta, and the Oil Sands Alliance, the 5 companies in the Oil Sands Alliance, have now agreed on the terms to launch the Pathways Project, the world's largest carbon capture and utilization and storage project. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జోధ్పూర్ విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు మరియు సవరించిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పతాకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 12:15 బలోత్రకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన సుమారు 1.06 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు జాతికి అంకితం చేయడం, ప్రారంభించడం మరియు వాటికి శంకుస్థాపన చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రాంతీయ అనుసంధానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ విమానయాన రంగానికి ఇది గొప్ప ఊతమని పత్రికా ప్రకటన పేర్కొంది. సమగ్రమైన మరియు సుస్థిరమైన అనుసంధానం కల్పించేందుకు రూపొందించిన అనేక వ్యూహాత్మక అంశాలపై ఇది దృష్టి సారిస్తుంది. ఎల్నినోపై ఆందోళన నేపథ్యంలో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే తక్కువగా కురుస్తున్న రుతుపవనాల వర్షాల ప్రభావాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సమీక్షించారు. వ్యవసాయం, నీటి వనరులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా తగ్గించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలను అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని, సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన షా రుతుపవనాల పరిస్థితిని, కొన్ని ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాన్ని కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇటీవలి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు మరియు కొండచర్ల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్కు తక్షణమే ఒక అంతర్మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాన్ని ఐఎంసీటీ పంపాలని షా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, మానవ నివాసాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ శుక్రవారం మాట్లాడుతూ తమ సంస్థ అనుసరిస్తున్న విలక్షణమైన వ్యక్తిత్వ నిర్మాణ విధానం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించిందని, 5 ఖండాల నుంచి వచ్చిన సందర్శకులు తమ దేశంలోని యువతకు ఇదే విలువ ఆధారిత శిక్షణను అందించడంలో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు సహాయపడగలరా అని అడుగుతున్నారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకుల పూర్తికాల కార్యకర్తల జీవితాలు, వారు అందించిన సేవలను వివరిస్తూ రూపొందించిన యూట్యూబ్ వీడియోల సిరీస్లో 100వ వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ సంఘ లక్ష్యం కేవలం వ్యక్తిగత శీలాన్ని తీర్చిదిద్దడానికి పరిమితం కాదని తెలిపారు. అయితే భారతదేశం తన సొంత నాగరికత విలువల పునాదిపై దృఢంగా ముందుకు సాగి అత్యున్నత శక్తి మరియు విస్తృత కలిగిన దేశంగా ఆవిర్భవిస్తేనే అది సాధ్యమవుతుందని ఆయన హెచ్చరించారు. ये अद्भुत है, मनुष्य कैसे बनाना, इसका इतना कारगर उपाय दुनिया में भी नहीं है. मैं तो बोलता ही था, लेकिन अभी तो प्रत्यक्ष हो रहा है, क्योंकि देश विदेश के लोग आते हैं और संघ को देखते हैं. और एक बात सब लोग कहते हैं, 5 महाद्वीपों के लोग आए थे, सबने ये बात कही, जो आता है वो कहता है कि हमारे देश के युवकों को ऐसा प्रशिक्षण देने के लिए आप संघ के लोग हमें प्रशिक्षित करेंगे क्या? ये चलाना है,
और ये मुझे चलाना है, इसका उदाहरण सामने है। उसके आधार पर सब लोग कर रहे हैं। कोई बहुत आगे चला जाता है, कोई अभी धीरे धीरे से पीछे से आ रहा है। ये यात्रा चल रही है। जैसा कहा गया रमेश जी के लेख में, माइल्स टू गो, अभी और आगे जाना है। संघ का काम केवल व्यक्ति निर्माण का उदाहरण करके बंद, संघ का काम तो विजेत्री च न संहता कार्यशक्ति विधायास्य धर्मस्य संरक्षणम परम वैभवम नेतुमेतत् स्वराष्ट्रम, यहां तक है। हमारी संवत्कारिक, हमारी यानी हम कौन, इसकी व्याख्या भी प्रार्थना में है। वयम हिंदू राष्ट्रांग भूता, जो इस हिंदू राष्ट्र के अंगभूत है, जो कहते हैं हाँ हम हिंदू राष्ट्र के अंगभूत है, जो कहते हैं है भाई क्या करना है, अब बदलेंगे नहीं, लेकिन है। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణను ప్రజలతో పంచుకున్నారు. 2 దశాబ్దాల క్రితం మెడ్జిల్లో రేవంత్ రెడ్డిగా మొదలైన తన ప్రస్థానం నేడు ప్రజల ఆదరాభిమానాలతో రేవంత్ అన్నగా వారి గుండెల్లో నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యయనమని అభివర్ణించారు. ఈ 20 ఏళ్ల కాలంలో ప్రతి సంఘర్షణలోనూ ప్రజల కోసం తాను చేసిన ప్రతి పోరాటంలో అండగా నిలిచిన ఆత్మీయులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు మరియు కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అన్నిటికీ మించి రేవంత్ అన్నగా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన చేసిన నాటికంటే ఇవాళ జరిగిన కార్యక్రమాలతో నాకు ఎక్కువ సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం రూపురేఖలను మార్చే భారీ పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గూడుపల్లి మండలం పొగురుపల్లిలో స్వర్ణకుప్పం పెట్టుబడుల వేదిక పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులను వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పం ఇప్పుడు అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని చంద్రబాబు అన్నారు. మొత్తం 9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు కుప్పంలో కొలువుదీరనున్నాయని ప్రకటించారు. ఫుట్వేర్ నుంచి విమాన తయారీ వరకు వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాత కంపెనీలు తమ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలతో పాటు ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం, బీసీ, ఓసీ కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం విద్యుత్ సబ్స్టేషన్లు, హెరిటేజ్ గ్రాండ్ స్టోన్ క్లస్టర్ వంటి పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. Is a cold room. We have 3 cold room, each capacity 1,500 tons. This is a blast freezer. We have a number of capacity is around, each capacity around 6 ton. 6 ton. This is designed for the -40 degrees centigrade. Overall, for a year, how many birds you are operating? Capacity? Sir, per day 1.2 lakh, sir. What is the cycle? So per day we are planning to around 1.2 lakh space. That is what I am asking. And from the farm in 40 days it will come here and The room temperature. Generally, if you other areas we are taking chicken. Right. What is the protein? 20-22% raw, and after cooking, This is the maximum. maximum. And here are some quick products. Sir, this is our Horeca product, sir. Our Chief Guest of Honor, Shri Chandrababu Naidu ji, our respected CM. So now we are going to unveil the plaque, inaugural ceremony of AB's Proteins. Chicken processing. All come to this historic event. Most important project, backward forward integration. Abyss Proteins Private Limited, Managing Director Badhur Ali Garu and his family members. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ పేరును మార్చుకోవాల్సిందేనంటూ స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ కవితకు అధికారికంగా లేఖ రాశారు. కవిత తన కొత్త పార్టీని తెలంగాణ రక్షణ సేన పేరిట రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకుంది. అయితే గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ సంక్షిప్తనామం కారణంగా ఈ పేరు ఓటర్లలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. దీంతో పార్టీ పేరు మార్చాలని ఆదేశించింది. రాబోయే 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని కవితకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సూచించారు. లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేస్తామని హెచ్చరించారు. ఈ పేరుపై బీఆర్ఎస్ తో పాటు వివిధ వర్గాల నుంచి ఈసీకి భారీగా అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు కవిత మళ్లీ అదే టీఆర్ఎస్ సంక్షిప్త నామంతో కొత్త పార్టీని ఏర్పాటు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ లేఖపై కవిత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి భూసేకరణ, పర్యావరణ అనుమతులు, జీవోల జారీ అంతా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆ క్రెడిట్ నాదే అని చెప్పుకోవడం హాస్యాస్పదమని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. శనివారం కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాత ప్రాజెక్టులపై క్రెడిట్ చోరీ పాల్పడుతుందని మండిపడ్డారు. 2019లోనే జేఎస్డబ్ల్యూ సంస్థను కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ఒప్పించిందన్నారు. ఆ తర్వాత 2022లో ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన అధికారిక జీవోలను జారీ చేయడంతో పాటు ఫేజ్ 1 కింద 1100 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందన్నారు. ఆ సభ స్టీల్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం కాకుండా కేవలం జగన్ దూషించడానికి పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అనుసంధానిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే ఆచరణాత్మకమైన మావిగన్ నమూనాను ప్రతిపాదించారని తెలిపారు. కోల్పోయి మాట్లాడుతూ ఉంది వాళ్ళిద్దరూ. నిన్న మా మాటల్లో అంటే జంతువులతో కూడా పోల్చి మాట్లాడినాడు ఆయన ప్రసంగంలో ఆదినారాయణ రెడ్డి గారు. నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పెట్టిన భిక్షణని రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్నాయన స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైదుగురి నుంచి చుట్టుకొని పోయేవాడివి నువ్వు. అటువంటి భయస్థుడు నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని ప్రభుత్వాల మీద మధ్యలే రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని ప్రభుత్వం పెద్దల మధ్య లెక్కలో పొందడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఎస్ఐఆర్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం చేసిన అప్పు 1,77,058 కోట్లని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా తనకు లేఖ రాశారని తెలిపారు. అయితే ఇదే అంశంపై 4 నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం చేసిన అప్పు 3,45,294 కోట్లని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఒకే ప్రభుత్వంలోని మంత్రి ఒక లెక్క, ముఖ్యమంత్రి మరో లెక్క చెప్పడం గందరగోళానికి దారితీస్తుందని హరీష్ రావు అన్నారు. అప్పుల విషయంలో ప్రభుత్వం పెద్దలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ లెక్కల్లో ఏది నిజమే ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేశాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది ఇవాళ. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినాయి అన్నాడు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్లో ఉన్నది, ఆ ఫోన్లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసి అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కోలో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख కరోడ్ అవుతుంది.
కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపి బాబు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది, జర పెద్దగా చేసి కింది కానీ పైకి పోతా ఉందాం. ఏ రోజు డైలీ డేట్ వైజ్ తెచ్చినాయి. జర పెద్దగా అవుతుందా? స్క్రీన్ పెద్దగా అయితే కాదా? ఓకే. ఫస్ట్ చూడండి, డిసెంబర్ 12, 2023. అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. ఇది పైకనిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్ ఎప్పుడు వచ్చింది? జూన్ 30, 2026. ఇవాళ ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్ ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన FRBM అప్పు. మొత్తం పూర్తి ఎంత కనబడుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది కాదు స్టేట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరెవ్వరు పోయి గూగుల్లో కొట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా FRBM అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు. రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అప్పులు చేస్తుందని, ఈ భారం చివరికి రాష్ట్ర ప్రజల నెత్తినే పడుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో చేపట్టే ప్రతి ప్రాజెక్టుపై పారదర్శకత ఉండాలని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు ప్రధాన ప్రతిపక్షంగా తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాంట్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం రైతులను చివరి ప్రాధాన్యత చూస్తుందని ఆరోపించారు. అమరావతిలో 1 చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా 20,000 వరకు ఖర్చు చేస్తున్నారని, దీనిపై తాము సందేహాలు వ్యక్తం చేస్తే అధికార పక్షం సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతుందని మండిపడ్డారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని, ఇలాంటి తరుణంలో రాజధాని కోసం మరో 2 లక్షల కోట్లు అదనపు భారం మోపితే సామాన్యుడి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40% మంది ప్రజలు ఓటు వేసిన బలమైన పార్టీగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలిపారు. మావిగన్ అనే పేరు పెట్టింది ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్కు ఇమ్మీడియట్ అవకాశం ఉండేది. ఆయన పేరు పెట్టిన అమరావతి కూడా అక్కడ లేదు. ఒరిజినల్ అమరావతి పక్కన ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న అమరావతి కూడా అక్కడ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో కూడా నా CRDAలో దేశం అంతా ఉంది కదా అని ఆయన అనొచ్చు. అలాగే నేనేసే రింగ్ రోడ్డు చుట్టుకొని 200 కిలోమీటర్లు ఎక్కడ రేడియస్లో తిరిగితే అదంతా కూడా CRDA కదా అనొచ్చు. బట్ కోర్ ఏరియా నువ్వు ఏదైతే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుందని పెట్టావు అది ఎక్కడుంది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అది అక్కడుంటే రాష్ట్రం మునుగుతుంది. ఆ అప్పుల భారం రాష్ట్రం మోయలేదు. ఇక్కడ ఉంటే దాంట్లో 10% కాస్ట్తో ఓ బ్రహ్మాండమైన సజీవమైన ఇమ్మీడియట్ ఫర్దర్ ఒక 10 folds గ్రోత్కు అవకాశం ఉన్న క్యాపిటల్ తయారవుతుంది. ఇంతే తేడా, వేరే ఏం లేదు. కొంతమంది అడుగుతున్నారు అది దాని సంగతి ఏంది అని. అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది. ఇప్పుడు కాబట్టి స్లోగా దాని అంతటా డెవలప్ అవుతుంది. రైతులు బెనిఫిట్ అవుతారు. ఆ రైతులు బెనిఫిట్ కావడానికి అవసరమైన లేఅవుట్ల డెవలప్మెంట్ అని నువ్వు చేస్తున్నావంటే అది చేయట్లేదు. నిజంగా అక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్? చంద్రబాబు మాటల్లో చెప్పేది మమ్మల్ని వైఎస్ఆర్సీపీ మీద అటాక్ చేయించాలంటారో అప్పుడు మాట్లాడే మాటల్లో కూడా ఆయన అనేది కూడా రైతుల ఇది కొడుతున్నారు. రైతులు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటారు. మరి ఆ స్టేక్ హోల్డర్స్ కు నువ్వు ఏం గౌరవం ఇస్తాడో? ఫస్ట్ చేయాల్సింది ఎవరు? ఏం చేయాలి? డెవలప్మెంట్కి తీసుకున్నప్పుడు డెవలపర్ చేయాల్సింది ఆ లేఅవుట్ డెవలప్ చేసి ఇవ్వడంతో నీ బాధ్యత అక్కడికి అవుతుంది. రిమైనింగ్ ల్యాండ్ నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోవచ్చు. మరి ఇంతవరకు లాస్ట్ ప్రియారిటీ ఏదే చంద్రబాబు గారిది? లేఅవుట్ డెవలప్మెంట్. FIFA వరల్డ్ కప్ 2026లో మరో ఉత్కంఠభరిత పోర్ ఫుట్బాల్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో పసికున్న కేప్ వెర్డే విరోచితంగా పోరాడి ఓడింది. ఈ త్రిల్లో లియోనెల్ మెస్సీ బృందం 3.2 తేడాతో అతి కష్టం మీద విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. కేవలం 5 లక్షల జనాభా ఉన్న కేప్ వెర్డే జట్టు ప్రపంచ ఛాంపియన్షిప్కు చుక్కలు చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఇరు జట్లు 1.1 గోల్తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసింది. ఎక్స్ట్రా టైం ఆరంభంలో అర్జెంటీనా మరో గోల్ చేసి 2.1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక అర్జెంటీనా విజయం ఖాయమనుకున్న తరుణంలో కేప్ వెర్డే ప్లేయర్ సిడ్నీ లోప్స్క్రాబల్
కళ్ళు చెదరే గోల్ చేశాడు. ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన కేపే వెడ్డే జట్టు ఫుట్బాల్ ప్రపంచం మనసు గెలుచుకుంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఒకసారిగా పుంజుకున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3,300 మేర పెరిగి 1,50,800కు చేరింది. దీంతో పసిడి ధర మరోసారి కీలకమైన 1.50 లక్షల మార్కును దాటింది. అంతకుముందు రోజు ఈ ధర 1,47,500 వద్ద ముగిసింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర 5,000 వృద్ధి చెంది 2,45,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లను సానుకూల ధరలు దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు గమనంగా అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా జూలై 8న విడుదలయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం మినిట్స్ అత్యంత కీలకం కానున్నాయి. ఈ నివేదిక వెలువడిన తర్వాత బులియన్ మార్కెట్కు ఒక స్పష్టమైన దిశానిర్దేశం లభించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చమురు ఎగుమతులను విస్తరించేందుకు కెనడా పైప్ లైన్ ను పసిఫిక్ తీరానికి పొడిగించింది. ప్రధాని మోదీ జోధ్పూర్ విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించారు. వర్షాకాల లోటు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని మంత్రిత్వ శాఖలు ఆదేశించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఐదు ఖండాల యువత ఆర్ఎస్ఎస్ తరహా శిక్షణ కోరుకుంటుంది. మోహన్ భగవత్. రాజకీయాల్లో 20 ఏళ్లు భావోద్వేగ పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గూగుల్ కంటే కుప్పం ప్రాజెక్టులో ఎక్కువ సంతోషాన్ని చేయన ఏపీ సీఎం చంద్రబాబు. కవిత పార్టీకి భారీ షాక్. తన పేరును మార్చుకోవాలని టీఆర్ఎస్ ను ఆదేశించిన ఎన్నికల సంఘం. అన్ని జగన్ హయాంలోనే జరిగితే చంద్రబాబు క్రెడిట్ ఎందుకు కాజేస్తున్నారు? ఎంపీ అవినాష్ రెడ్డి. రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుందన్న హరీష్ రావు. అమరావతి పేరుతో వేసిన అప్పుల భారం చివరికి ప్రజలపైనే పడుతుంది. సజ్జల. గోల్ ఆఫ్ ది టోర్నమెంట్. కేపే వెడ్డే ఆటగాడి కళ్ళు చెదిరే గోల్తో మెస్సీ టీమ్ షాక్. పసిడి మళ్లీ పరుగు. 1.50 లక్షల మార్కు దాటిన బంగారం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.